ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో దివ్యాంగుల సామాజిక, సాంస్కృతిక, విద్య, ఉపాధి, ఆర్థిక సాధికారతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట సెంటర్ పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో అలింకో సంస్థ సహకారంతో దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగాను, మరో అతిథిగా జిల్లా విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు లక్ష్మణరావు హాజరయ్యారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా దివ్యాంగ లబ్ధిదారులందరికీ బ్యాటరీ ట్రైసైకిల్స్, వీల్ చైర్లు, వినికిడి యంత్రాలు, కృత్రిమ కాళ్లు, శంఖకర్రలు వంటి ఉపకరణాలు ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం నేతృత్వంలో నెల రోజుల వ్యవధిలోనే ఆగస్టు 3న దివ్యాంగుల ఉపకరణాల గుర్తింపు శిబిరం నిర్వహించి అక్టోబర్ 7న పంపిణీ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదని పేర్కొన్నారు. దీనికి సహకరించిన అలెంకో సంస్థకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కోరుపు లచ్చయ్య దొర, ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, తోట రవి, మండపాక అప్పన్న దొర, 4 మండలాల సర్పంచులు, ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, పంచాయతీ సెక్రటరీలు, ప్రతినిధులు పాల్గొన్నారు. మనం పనిచేయగలిగితేనే, అందులో మీరందరూ భాగస్వాములు కాగలిగినప్పుడే మనం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం వచ్చే వరకు కూడా ఇటువంటి సంస్థల ద్వారా, వివిధ ఆర్గనైజేషన్ ద్వారా మనం సహకారం పొందాల్సిందే. అందుకోసమే ఈ అలెంకో సంస్థను నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి 355 మందే కాదు సార్, ఇక్కడ వివిధ రకాలైనటువంటి దివ్యాంగులు, ప్రస్తుతానికి నేను దివ్యాంగులని అనదలుచుకున్నాం, మీ అందరికీ అర్థం అవ్వాలి కాబట్టి ఇంకొక 2 3 ఉంటారు. వాళ్ళందరికీ కూడా సహకారం చేయాల్సినటువంటి బాధ్యత మీరు తీసుకోవాలి. ఎందుకంటే మీరు ప్రత్యేకించి ఈ సంస్థ వారిని కానీ మన ఏడీ రిజర్వులను కానీ ప్రత్యేకంగా మీరున్న టైంలోనే చిన్న వ్యాపారాలు చేసుకొని బతకగలిగేటటువంటి పరిస్థితికి వచ్చేటటువంటి అవకాశాన్ని మనం కల్పించాలి. ఇక్కడ ఆడవాళ్ళ మగవాళ్ళ అన్న చూడక్కర్లేదు, ప్రతి వారు కూడా చిన్న వ్యాపారాలు చేసుకుని బతకగలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా సహకరించాలని చెప్పేసి మనవి చేసుకుంటూ, మళ్ళీ తొందరలోనే మరొక అవకాశం ఇచ్చి, ఈసారి ఇచ్చేటటువంటి అవకాశాన్ని 4 రోజులుగా పెట్టి 4 మండలాల్లోనూ కూడా క్యాంపులు పెట్టి, ఆ 4 మండలాల్లో ఉన్నటువంటి ఈ దివ్యాంగులందరినీ కూడా గుర్తించి లబ్ధి పొందనటువంటి వారికి కూడా ఈ రకమైనటువంటి సహకారాన్ని అందించే విధంగా ఇట అలెంకో ప్రభుత్వ పరంగా మన పీడీ గారు సహకరించాలి, అలాగే కలెక్టర్ గారు సహకరిస్తారు. ఎందుకంటే మంచి మనసు ఉన్నటువంటి మనిషి కలెక్టర్, మన అదృష్టం అది ఇవాళ ఈ జిల్లాకు రావడం.